దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభ, ఇంతవరకు ప్రభ నిన్నటి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచినారు. ఒక నూతన నెల ఇచ్చారు, ఒక నూతన దినము ఇచ్చారు. లోకమంతటికి మీరు అనుగ్రహించినటువంటి కృప ప్రభాని స్తోత్రములు. ఈ సమయంలో మీ మాటలు చెప్పుకోవడానికి ఇక్కడ కూడి ఉండగా ఈ సన్నిధి అంతా మీ ఆత్మచేత నింపండి, మీ ఆత్మచేత బలపరచండి. మాట్లాడుచున్నప్పుడు నన్ను మీ నోటి బూరగా వాడుకొనండి ప్రభానికి వందనములు. మీ చాటు నన్ను మరుగుపరచండి. బిడ్డలందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనకు దేవుడు మన శరీరములన్నిటి భాగములను కలుగు చేసిన గొప్ప తండ్రి. మన తండ్రి మనకు శరీర భాగములన్నిటిని కలుగు చేసిన గొప్ప తండ్రి ఆయన దేవుడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మన శరీరం అంతటిలో మరి ముఖ్యమైనది ఒకటి ఉన్నది. ఏంటి? కన్ను. ఈ కంటితో మనం ఏమేమి చూస్తాం? ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని చూడగలుగుతాం. మంచిని చూడటానికి కంటిని ఇచ్చాడు దేవుడు, చెడును కూడా ఇదే కంటితో మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేవుని నామాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కూడా ఈ కంటితో చదవగలిగిన వారమై ఉండాలని దేవుని ఉద్దేశం. ఏమంటున్నాడు? కంటినిచ్చింది ఎందుకు? మన కంటితో చదువుకోవడానికి కానీ, ఏదైనా చూడటానికి కానీ, దేశంలో ఉన్న ప్రతి దానిని మనం పరీక్షించడానికి మన కళ్ళు అవసరం. కళ్ళునిచ్చాడు దేవుడు. కానీ ఆ కంటితో ఏమి చూడకూడదని ఆయన చెప్తున్నారు మనకి. చెడుని చూడకూడదు అని చెప్పి మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీ కన్ను నీ శరీరానికి దీపం లాంటిది అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ కన్ను నీ శరీరమునకు దీపము. నిజమే కదా. అన్ని భాగములు ఉండి కన్ను లేకపోతే ఎలాగూ? గుడ్డివారు అనేక మంది ఉన్నారు, వాళ్ళు చూడగలుగుతున్నారా? కానీ ఒకటి, వారు చెడును చూడకుండా దేవుడు వారికి గుడ్డితనమే ఇచ్చారు. కానీ మనకైతే కళ్ళు ఉండి కళ్ళతో మనమేం చూస్తున్నామో? చెడును చూచి దేవుణ్ణి ధిక్కరించేసుకుంటున్నాం. వాళ్ళైతే గుడ్డివారు ఏం చేస్తున్నారు? కంటి చూపు లేకపోయినా వారి మనోనేత్రముల చేత దేవుని చూడగలుగుతున్నారు. వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రతి చెడును వాళ్ళు చూడటంలా మనం కన్నుండి తప్పు చేస్తున్నాం కదా. మన దేహానికి దీపం అదే. మన కన్ను సరిగా ఉంటే మన శరీరం అంతా ఎలా ఉంటుందట? వెలుగుమయమై ఉంటుందని మరి లూకాసు వార్తలో ప్రభువారు చెప్తున్నారు. నీ కన్ను నీకు దీపం, నీ శరీరానికి దీపం. కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నాడు. అవును కదా. మరి ఆ కన్ను గురించి లూకాసు వార్త 11:34 ఉంటుందండి. నీ దేహమునకు దీపము నీ కన్ను కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయం ఉండను. నా తల్లి, కాబట్టి తల్లి అయ్యా, ప్రతి విషయంలో నీ కంటి విషయంలోనే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. కన్ను అనేది మనకు ఒక వెలుగునిస్తుంది. మంచిని చూడటానికి ఇచ్చాడు దేవుడు దానిని మనకి. అది ఇచ్చింది ఎవరు? మన తల్లిదండ్రులు కాదు. మన తల్లిదండ్రుల కడుపులో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక దీపం లాంటి ఒక కన్నుటిని మనకి ఇచ్చాడు. ఆ కన్ను లేకపోతే ఈ లోకాన్ని నువ్వు చూడలేవు. ఈ లోకంలో నువ్వేమి చేయలేవు, నువ్వు చదవలేవు. నీకు ఇప్పుడు విషయాలను బట్టి చూస్తే చదువు ఎంతో ముఖ్యమైనది బిడ్డలకు. మరి ఆ బిడ్డలకు చదవాలంటే వాళ్ళకి కంటి చూపు కావాలి. ఆ కంటి చూపు ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ కంటితోనే దేవునిని కూడా మనం చూడగలగాలి. దేవునిచ్చిన కృపది. కాబట్టి దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించాలి. ఆ కంటిని మనకిచ్చినందుకు. ఆ కంటితో నువ్వెన్నో చూస్తున్నా కానీ చెడును దృష్టించకూడదు. చీకట్లో వెళుతూ ఉంటాము, మనకు బండి ఉండొచ్చు, లేదంటే కాలినడక ఉండొచ్చు, లైట్లు ఉండవు అక్కడ. ఈ కన్ను లేకపోతే ఎలా వెళ్తామండి చీకట్లో? మనము మస్క్ వస్తే మనం ఏం పెట్టుకుంటామండి? కళ్ళజోడు పెట్టుకుంటాం. కళ్ళజోడు ఎందుకు? మార్గము నీకు తేటగా కనబడటానికి నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటున్నావు. నీ కంటితో చూడకూడదు, ఇది చూడకూడదు అని దేవుడు మనకు తెలియపరిచాడు. వాటిని చూసినప్పుడు నీకేమవుతుంది? నువ్వు మంచిగానే ఉంటావు. నీ కన్ను మంచిగానే ఉంటుంది, కానీ నీకు అంధత్వం వస్తుంది. కన్ను ఉండి కూడా నువ్వు అంధుడు అయిపోతున్నావు.
అందురాలు అయిపోతున్నావు. కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి అంటే నీ కంటిలో ఉన్న ప్రతి చెడుని దూరపరచుకోవాలి. నైట్ వెళుతున్నామండి, ఆ లైట్లు లేవు ఆ దారి పక్కన, మరి బండి మీద వెళ్తాం, బండి లైట్ కొంటే మనకి సహకరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన కంటి చూపు కూడా కావాలిగా. మన కంటి చూపు తేటగా ఉంటే బండి వెళ్ళే మార్గాన్ని మనము చూడగలుగుతాం. లైట్ ఎంతవరకు సహాయం చేస్తుంది మనకి? మన కంటి చూపు, ఆ లైట్ వెలుతురు రెండు తోడైతేనే ఆ మార్గంలో నువ్వు జాగ్రత్తగా వెళ్ళగలుగుతావు. ఆ మార్గంలో నువ్వు జాగ్రత్తగా వెళ్ళగలగాలంటే ఇక్కడినిచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నీవు ఆయన చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ నీ కంటిని ఎప్పుడైతే నువ్వు పవిత్రముగా ఉంచుకుంటావో నీ శరీరానికి ఏ మలినము అంటకుండా జాగ్రత్తగా ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన చెప్తారు, ఒక్కొక్కరైతే ఆ వారిలో చెడు పెట్టుకొని ఎదుటివారు ఉన్న కంటిలో దూలాన్ని ఎతుకుతూ ఉంటారు. అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. ముందు నీ కంటిని శుభ్రం చేసుకో, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటివారి కంటిలో దూలాన్ని వెతుకు అని దేవుడే చెప్పారు. కాబట్టి నీకు ఇచ్చిన కంటిని పరిశుద్ధంగా ఉంచుకో, నీకు ఇచ్చిన కంటిని పవిత్రముగా ఉంచుకో. పవిత్రము అంటే తెలుస్తుంది కదా. విచారణ చూసి ఒక్కొక్కరు ఆశపడుతూ ఉంటారు. కొత్త కొత్త బట్టలు చూసి ఆశపడుతూ ఉంటారు. ఎన్ని బీరువాలు బట్టలు కొత్తవి వస్తే చాలు. కంటితోనే కదా దాన్ని చూడగలుగుతున్నాం మనం. కళ్ళు లేకపోతే అవి చూడలేముగా. ఆ కంటితో చూసిందల్లా కొనాలనుకుంటాం. ఇతరులు ఏదన్నా బిల్డింగ్ కట్టించుకుంటే దానిని చూచి ఆశపడుతూ ఉంటాం. ఈ కన్నేనండి మనకు అవాంతరాలు కలుగు చేస్తూ ఉంది. కాబట్టి నీ కంటిని పరిశుద్ధముగా ఉంచుకోమని దేవుడు, చూసిందల్లా ఆశించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఉన్న దానిలోనే నువ్వు తృప్తి పడు అని కూడా దేవుడే చెప్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త తల్లి, జాగ్రత్త అయ్యా, మీ కంటిని జాగ్రత్తగా ఉంచుకోండి. దేవునికి భయపడండి. దేవుడిచ్చింది నీకు కంటిని ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని చూచి ఆశించమని కాదు. మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనం కంటితో చూడవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం అనుసరించాలి. కానీ ప్రతి చెడును చూచి దాని మీద పడి, దాని మీద ఆయాసపడి, దాన్ని చూస్తూ మనసులోనే దాని గురించి ఆలోచించుకుంటూ మన కంటితో చూడగానే మన ఆలోచన అంతా ఎక్కడికి వెళుతుంది? ముందు మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కంటితో పాటు శరీర భాగములన్నీ కూడా తప్పు చేస్తున్నాయి. కాబట్టి అమ్మా, నీ కంటిని పరిశుద్ధంగా ఉంచుకో. అయ్యా, మరొక్కసారి యవనస్తులు మరీ జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని స్తుతించండి. నీ కంటితోనే ముందు నువ్వు ఆలోచించు, ఒక్కసారి చూడు. దేవుడు నీకు కళ్ళు బట్టి కదా నువ్వు ఇంత చదువులు చదవగలుగుతున్నా, ఇంత జ్ఞానముగా మరి ఎన్నెన్నో తయారు చేయగలుగుతున్నా. నీకు మస్కొస్తే వెంటనే నువ్వేం పెట్టుకుంటున్నావు? కళ్ళజోడు పెట్టుకునే కదా, ఆ కంటితోనే కదా నువ్వు ప్రతిదీ సిద్ధపరుస్తున్నావు. కాబట్టి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. నీ కన్ను పరిశుద్ధంగా పవిత్రముగా ఉంచుకోమని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. మీకు నచ్చితే తల్లులు, నేను చెప్పే దేవుని మాటలు మీ అందరికి నచ్చితే తప్పులు తీసివేయండి, క్షమించండి, మంచిని గైకొనండి. అంతేకాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరికి పోతే మీరు అలా చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగలేదు నాకు, దానివల్ల నాకు చాలా బాధగా ఉంది. నేను చెప్పే మాటలు వీళ్ళకి తెలియటం లేదా, నేను చెప్పే మాటలు వీళ్ళకి అర్థం అవటం లేదా, నేను చెప్పే యొక్క చిన్ని మాటలు వారు గైకొనలేకపోతున్నారా అని చెప్పేటువంటి బాధ కలుగుతుంది. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఉంటే పెట్టండి, ఇంకా తెలియని పదములు ఏమైనా ఉంటే పెట్టండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆమేన్.